సడన్గా పువ్వులకి వెళ్ళాలనిపించిందండి. ఇంకా పువ్వులకి అయితే వెళ్ళాము. నేను వెళ్ళిన పువ్వు వేరండి. నిజంగా అనుకున్నట్టు అలాగే ఆ పువ్వు అయితే దొరికింది నాకు. అది ఏం పువ్వు అనేది నేను వీడియో చెప్తానండి తర్వాత. నేను ఏ దేవుడికి ఏ క్షణం ఏ పువ్వు పెట్టాలనేది మన నిర్ణయం కదండి, దేవుడి నిర్ణయం అంతా. ఆ అమ్మవారి చూసుకుంటుంది. ఇక్కడైతే మాకు హైవే పక్కనండి, హైవే మధ్యలో ఉంటుంది అన్నమాట, ఇటు అటు కాకుండా మధ్యలోని చాలా పూలు పూసాయండి. అందరూ కోసుకుని వెళ్ళారు చాలా బాగానే. ఎందుకంటే ఇప్పుడు దసరా కదండి, ఈ దసరాలో పువ్వులు చాలా ఎక్కువ ఉపయోగపడతాయి అందరికీ కూడా. పువ్వులు బయట కొనుక్కోవడం కానీ ఇలా కోసుకొని పట్టుకెళ్ళి చక్కగా మాలలు కట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇదండి నేను వెళ్ళిన పువ్వు. అమ్మవారు ఎలా అయితే నాకు ఒక పువ్వు ఇచ్చిందండి చక్కగా. నా కదమ్మ పుష్పం అలా కోసుకొని చక్కగా తెచ్చుకున్నాను. రేపు అమ్మవారి దగ్గర అలంకరణ చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. మీరు కూడా నాకులాగే పువ్వులకు వెళ్ళి ప్రతి పువ్వు కోసుకొచ్చి అమ్మవారికి పెట్టాలనుకుంటారా? నేనైతే అలాగే అనుకుంటానండి. ఎందుకంటే ఏ పువ్వు ఏ దేవుడికి చెందుతుంది అనేది మనకు తెలీదు. ఏ పువ్వు కింద రాలిపోయి పడిపోతుంది, ఏ పువ్వు దేవుడి దగ్గరికి చేరాలో మనకి ఏది నిర్ణయం కాదండి. అంతా అమ్మవారి నిర్ణయమే. అంతా జగన్మాత కరుణ మాత్రం.